ఓకే. లాస్ట్ వీడియోలోని మనం 1-6 క్వెషన్స్ డిస్కస్ చేసాం కదండీ! ఇప్పుడు సెవెంత్ క్వెషన్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? మరి ఇక్కడ క్వెషన్ ఏంటి చూద్దామండి. క్వెషన్ ఏంటి? ద సైన్స్ దట్ డీల్స్ విత్ ద రిలేషన్‌షిప్ ఆఫ్ వేరియస్ ఆర్గానిజమ్స్ విత్ దేర్ ఎన్వైర్న్‌మెంట్. అంటే ఏంటంటే జీవులు అనేవి ఏవైతే ఉన్నాయో ఓకేనండి. సో, పర్యావరణంలో అంటే ఇక్కడ బయట ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి జీవులు అనేవి ఏవైతే ఉన్నాయో, ఈ జీవులకు తమ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు లేదా పర్యావరణంతో సంబంధం కలిగి ఉన్నటువంటి భావాన్ని ఏమని పిలుస్తారు అని అడుగుతున్నాడు. సో, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి జియాలజీ అన్నాడు. చూడండి ఈ క్వెషన్స్ నేను చెప్పేటప్పుడు చాలా క్లారిటీగా అర్థం చేసుకోండి. వీలైతే నోట్స్ రాసుకోండి. ఎందుకంటే ప్రతి బిట్‌కి 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక బిట్‌కి 4 బిట్స్ మనకి క్రియేట్ అయినట్టు అవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా తెలుగు మీడియం అభ్యర్థులు కూడా నేను క్వెషన్ కూడా తెలుగులో చదువుతున్నా కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నించండి. ఓకేనా? సో, ఆప్షన్ 1 వచ్చేసరికి ఏ జియాలజీ. భూమి యొక్క లోపల నిర్మాణం గురించి అధ్యయనం చేయడాన్ని జియాలజీ అంటారు. రెండోది తీసుకున్నట్టయితే రెండోదేంటంటే ఎకాలజీ. ఎకాలజీ అంటే ఏంటంటే ఆవరణ శాస్త్రం. మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల గురించి అధ్యయనం చేస్తే ఎకాలజీ అంటారు. ఓకేనా. మూడో ఆప్షన్ తీసుకుంటే ఆంథ్రోపాలజీ. ఓకేనా. సో, ఇక్కడ మన చుట్టూ ఉన్నట్టు ఇది చూడండి సెకండ్ ఆప్షన్ ఎకాలజీ మన చుట్టూ ఉన్న పరిసరాలంటే జీవులు, జీవులతో అంటే మన చుట్టూ ఏవున్నాయి? పర్యావరణం. పర్యావరణంలో మనం ఉన్నాం కదా! జీవులు ఉన్నాం కదా! సో, కాబట్టి రైట్ ఆన్సర్ ఏం తీసుకుంటే ఎకాలజీ తీసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే జియాలజీ భూమి గురించి అధ్యయనం చేసే జియాలజీ. థర్డ్ ఆప్షన్ ఏంటి? ఆంథ్రోపాలజీ. మానవులకు సంబంధించినటువంటి బిహేవియర్ మరియు మానవుల యొక్క ఆవిర్భావం, మానవుల యొక్క సంబంధాల గురించి అధ్యయనం చేసేదండి ఆంథ్రోపాలజీ. ఆప్షన్ 4 ఏంటంటే సైటాలజీ. సైటాలజీ అంటే కణం గురించి అధ్యయనం చేయడాన్ని మనం సైటాలజీ అంటారు. ఓకేనా? రైట్. ఈ ప్రశ్న ఎప్పుడు ఇచ్చారండి? ఆర్ఆర్‌బీ జేఈ 24/5/2019 షిఫ్ట్ 3లో అదేవిధంగా ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ 2 31/8/2019 సెకండ్ షిఫ్ట్‌లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూద్దామండి. నెక్స్ట్ ఏడో క్వెషన్, ఎనిమిదో క్వెషన్ చూద్దాం. ఓకేనా? ఎనిమిదో క్వెషన్. మరి ఎనిమిదో క్వెషన్ సంగతి ఏందో ఒకసారి చూద్దామండి. ద స్టడీ ఆఫ్ హెమటాలజీ. హెమటాలజీ అంటే ది స్టడీ ఆఫ్ హెమటాలజీ. హెమటాలజీ అనే అధ్యయనం దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడండి. ఓకేనా. ఆప్షన్ 1 ఇది ఎప్పుడిచ్చాడు? ఆర్ఆర్‌బీ జేఈ 14/12/2014 గ్రీన్ పేపర్‌లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా. ఓల్డ్ క్వెషన్ ఇది. ఓకేనా. సో, హెమటాలజీ అనేది దేనికి సంబంధించింది? అంటే మొదటిది ప్లాంట్ రీప్రొడక్టివ్ సిస్టమ్ మొక్కల యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి అన్నాడు. సో, ఇది రాంగ్ ఆన్సర్ అండి. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి బ్లడ్ అంటే రక్తం. రక్తం యొక్క అధ్యయనాన్ని హెమటాలజీ అని పిలుస్తారు. రక్తంలో ఉన్నటువంటి కణాలు, రక్తానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మనం ఏమని పిలుస్తామంటే హెమటాలజీ అని. ఫుడ్ హ్యాబిట్స్ ఆఫ్ యానిమల్స్ ఇదంతా కూడా ఎక్కడొస్తదంటే మనకి ఎథాలజీకి సంబంధించినటువంటి అంశం. తర్వాత హెమటాలజీ అన్నాడు. ఓకేనా. హెమటాలజీ అంటే ఏంటంటే ఇక్కడ రక్తం అన్నాను కదా! సో, రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది. నాలుగో ఆప్షన్ బోన్స్ గురించి అధ్యయనం చేస్తే ఆస్టియాలజీ అంటారు. మరి కీళ్ళు లేదా జాయింట్స్ గురించి అధ్యయనం చేస్తే ఏమంటారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ క్వెషన్ చూడండి. స్వరూప శాస్త్రం అన్నాడు. ఓకేనా. స్వరూప శాస్త్రం. సో, వాట్ ఈజ్ మార్ఫాలజీ అని చెప్పన్నాడు. ఓకేనా. తెలుగులో స్వరూప శాస్త్రం రాసుకోండి అభ్యర్థులు. ఇక్కడ మనం రాసుకొని కూర్చొని చాలా ఎక్కువ టైం కిల్ అవుద్ది. అందుకని మనం రాయకుండా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, వాట్ ఈజ్ మార్ఫాలజీ? ఓకేనా. మార్ఫాలజీ అంటే ఏంటి? స్వరూప శాస్త్రం అంటారండి. మార్ఫాలజీ అంటే ఏంటంటే జనరల్‌గా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మొక్కల్లో గాని, జంతువుల్లో గాని వాటి యొక్క శరీరం ఆకారంలో మార్పులు వాతావరణానికి అనుకూలంగా గాని, అవసరానికి అనుకూలంగా వాటి యొక్క ఆకారాలు మారితే వాటి యొక్క పర్టిక్యులర్ అధ్యయనం ఏదైతే ఉందో దాన్నే మనం ఏమని పిలుస్తామంటే మార్ఫాలజీ అని చెప్పి మనం పిలుస్తాం. ఓకేనా. సో, తర్వాత స్టడీ ఆఫ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇది కూడా ఆంథ్రోపాలజీ వస్తది. సో, ఇది రాంగ్ ఆన్సర్. ఇది రాంగ్ ఆన్సర్. తర్వాత స్టడీ ఆఫ్ షేప్ అంటే ఆకారము, స్ట్రక్చర్ నిర్మాణము, మరి స్పెసిఫిక్ స్ట్రక్చరల్ ప్రాపర్టీస్ అంటే నిర్మాణానికి సంబంధించిన ప్రత్యేక ధర్మాల గురించి అధ్యయనం చేయడం. అదే కదా నేను చెప్పాను ఆల్రెడీ. కాబట్టి సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. ఫోర్త్ ఆప్షన్ ఏంటి? స్టడీ ఆఫ్ ఇంటర్ డిపెండెన్స్ ఆఫ్ అన్ ఆర్గానిజం అండ్ ఎన్వైర్న్మెంట్. ఇది ఎకాలజీ. అంటే జీవులు వాటి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో అనుబంధం కలిగి ఉంటే గాని ఎకాలజీ అంటారు. ఆవరణ శాస్త్రం అంటారు కదా! ఓకే. అది ఫోర్త్ దానికి ఆన్సర్. మరి ఇక్కడ మనకేంటి మార్ఫాలజీకి ఆన్సర్ కావాలి కదా! మార్ఫాలజీకి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. ఇది ఎప్పుడు ఇచ్చారండి? ఆర్ఆర్‌బీ ఎస్ఎస్‌సి 21/12/2014 సెట్ 8లో గ్రీన్ పేపర్ అంటది. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్. ఇది రిపీటెడ్ క్వెషనేనండి. నెక్స్ట్ క్వెషన్. ఏంటి? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టడీ రిలేటెడ్ టు హ్యూమన్. ఈ క్రింది వానిలో మానవునికి సంబంధించినటువంటి ప్రాపర్ అధ్యయనం ఏంటో గుర్తించమన్నాడు. ఓకేనా. అదేంటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి.
ఓకేనా? రైట్. మరిదేంటో ఒకసారి చూడండి ఈ ప్రశ్న దీనికి సంబంధించి. ఏంటి ఎప్పుడిచ్చాడు ఇది? ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ 10/4/2016 షిఫ్ట్ 3 స్టేజ్ ఫస్ట్ ఇచ్చిన ప్రశ్న. ఓకేనా? ఇంకా ఇవన్నీ కూడా లేటెస్ట్ క్వెషన్‌లు కూడా ఇందులో వస్తాయి. తొందరపడొద్దు ఒకటి తెలుసుకోండి. ఓకేనా? సో, మానవ గురించి అధ్యయనం. ఒకటి ఇక్కడ ఆర్కియాలజీ. ఆర్కియాలజీ అంటే పురాతన వస్తువుల గురించి అధ్యయనం చేస్తారు కదా! ఓకేనా? సో, అది ఆర్కియాలజీ. ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా మనకి ఇది కూడా మనకి ఆర్కియాలజీ ఇచ్చాడు. తర్వాత తీసుకుంటే ఆంథ్రోపాలజీ. మానవుడి గురించి అధ్యయనం చేయడాన్ని ఆంథ్రోపాలజీ అంటాం. ముందే మనం డిస్కస్ చేసామండి. సో, మోస్ట్‌లీ ఇది ఆన్సర్ అనేది సి అవుతుంది. తర్వాత యాండ్రాలజీ. యాండ్రాలజీ అంటే పురుష ప్రత్యుత్పత్తి అవయవాల గురించి అధ్యయనం చేస్తే ఏమంటాం అంటే, మనము యాండ్రాలజీ అంటారు. ఇది మనకి ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ 2016లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనండి. తర్వాత మీరిక్కడ ఎక్స్‌ప్లనేషన్ పార్ట్ చూడవసరం లేదు. ఎందుకంటే నేనిక్కడ క్లారిటీగా మీకైతే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇబ్బంది లేదు. ఓకేనా? రైట్. తర్వాత ప్రశ్న మనం చూద్దాం. ఓకే. తర్వాత ప్రశ్న ఏంటి క్లారిటీగా చూడండి. 11వ ప్రశ్న. మరి దీనికి సంబంధించి ఏంటంటే ద స్టడీ ఆఫ్ ఫెర్టిలైజేషన్, డెవలప్‌మెంట్, డివిజన్ అండ్ వేరియేషన్ ఈస్ నోన్ యాస్. ఓకేనా? ఇదేంటో ఒకసారి స్టడీ ఆఫ్ ఫెర్టిలైజేషన్. ఫెర్టిలైజేషన్ అంటే ఏంటంటే ఫలదీకరణం అని చెప్పంటారు. ఏమంటారు? ఫెర్టిలైజేషన్ అంటే ఫలదీకరణం. అంటే ఏంటంటే మానవుల్లో అయినా, పక్షుల్లో అయినా, జంతువుల్లో అయినా పురుషుని యొక్క ఓకేనా? ఏవైతే జీవ కణాలు ఉంటాయో లేదా మాతృ కణాలు లేదా శుక్ర కణాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి అండంతో పాటుగా కలిస్తే ఏం జరుగుతుందంటే ఫలదీకరణ జరుగుతుంది. దాన్ని ఇంగ్లీష్‌లో ఫెర్టిలైజేషన్ అంటారు. ఫెర్టిలైజేషన్ తర్వాత ఏమవుద్దంటే ఆ ఫలదీకరణ చెందినటువంటిది అది ఏమవ్వాలి? డెవలప్‌మెంట్ అవుద్ది. అభివృద్ధి చెందుతది. ఓకేనా? అభివృద్ధి చెందిన తర్వాత ఏమవుద్దంటే డివిజన్ కణ విభజన అనేది జరుగుతుంది. కణ విభజన జరిగిన తర్వాత వైవిధ్యాలు కనబడతాయి. అంటే కొత్త జీవి ఏర్పడిన తర్వాత దానిలో కొన్ని మార్పులు కనబడతాయి. వీటిలన్నిటి గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు అని చెప్పాడు. ఆప్షన్ ఏ ఎంబ్రియాలజీ పిండాభివృద్ధి శాస్త్రం. మరి మొదటి నుంచి కూడా మనం పిండం దగ్గర నుంచే కదా! పిండం దగ్గర నుంచి లాస్ట్ స్టేజ్‌కి ఇలా వెళ్ళాం కదా! కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటంటే ఎంబ్రియాలజీ అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఫిజియాలజీ అన్నాడు. ఫిజియాలజీ అంటే ఏంటంటే శరీర ధర్మశాస్త్రం అంటారు. అంటే శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థల యొక్క పనితీరు గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారంటే ఫిజియాలజీ అని చెప్పి. సో, ఇట్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఎంబ్రియాలజీ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత జెనెటిక్స్. జెనెటిక్స్ అంటే జన్యువులు, డీఎన్ఏలు, ఆర్ఎన్ఏల గురించి అధ్యయనం చేయడాన్ని జెనెటిక్స్ అంటారు. ఇది కూడా రాంగ్ ఆన్సర్. తర్వాత ఎవల్యూషన్ అంటే ఏంటి? పరిణామ క్రమం. అంటే వాతావరణంలో వచ్చినటువంటి మార్పులకు అనుకూలంగా జీవుల్లో వచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అలాంటి మార్పుల గురించి అధ్యయనం చేయడాన్ని పరిణామ క్రమం అంటారు. ఓకేనా? సో, ఇప్పుడు అడిగాడనేది ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ స్టేజ్ ఫస్ట్ 34/2016లో అడిగాడు. షిఫ్ట్ 1లో అడిగాడు. ఓకేనా? రైట్. మరి మనకిప్పుడు రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఎంబ్రియాలజీ పిండాభివృద్ధి శాస్త్రం అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ ఏంటో డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ క్వెషన్ 12వ క్వెషన్. మరి 12వ క్వెషన్ మనం చూడండి. ఇక్కడ 12వ క్వెషన్ ఏమిచ్చాడు? క్వెషన్‌ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకి ఇక్కడ నేను చాలా క్లారిటీగా తెలుగులో చెప్తున్నాను. ఇంకా రాస్తూ చెప్పాలంటే టైం కిల్ అవుద్ది. ఇప్పుడు మనం స్పీడ్‌గా ఉండాలి. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? రైట్. మరి ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఈ బుక్‌లో వైసీటీలో ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు అదొక అడ్వాంటేజ్. ఏంటంటే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నాకు ఈజీగా ఉండడం కన్నా మీకు ఈజీగా అర్థమవుద్ది. మీ బుక్ ముందు పెట్టుకొని ఒక్కొక్క క్వెషన్‌కి ఆన్సర్ సాల్వ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు మీరు. ఓకేనా? సో, చూడండి విచ్ బ్రాంచ్ ఆఫ్ జువాలజీ ఈజ్ క్లోజ్‌లీ రిలేటెడ్ టు ది స్టడీ ఆఫ్ సోషియాలజీ ఆఫ్ హ్యూమన్ రేస్. అంటే మానవ తెగ గురించి అధ్యయనం చేయడానికి జంతు శాస్త్రంలో ఉన్నటువంటి ఒక శాఖ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకేనా? జంతు శాస్త్రంలో ఉన్నటువంటి ఒక శాఖ అంటే ఓకేనమ్మా? జంతు శాస్త్రంలో ఉన్నటువంటి ఒక శాఖ అనేది ఏదైతే ఉందో మానవుని యొక్క ఓకేనా? మానవుని యొక్క తెగ ఏదైతే ఉందో సామాజిక అంశాల గురించి అధ్యయనం చేసేదానికి ఉపయోగపడేది ఏంటి అని అడుగుతున్నాడు. సో, ఆప్షన్ 1 ఏంటంటే ఎంబ్రియాలజీ ఇచ్చాడు. ఎంబ్రియాలజీ అంటే పిండాభివృద్ధి శాస్త్రం. సో, ఆల్‌మోస్ట్ దిస్ ఈజ్ రాంగ్. తర్వాత జియోగ్రఫీ భూమి మీద ఉన్నటువంటి జంతువుల గురించి అధ్యయనం చేయడం. ఆప్షన్ సి ఫిజియాలజీ. ఫిజియాలజీ అంటే శరీర ధర్మశాస్త్రం. శరీరంలో ఉన్నటువంటి అవయవాల గురించి అధ్యయనం చేస్తాం. అవయవాలు పనితీరు గురించి అధ్యయనం చేస్తారు. తర్వాత యాంథ్రోపాలజీ. ఆబ్వియస్‌లీ మనకు ఆన్సర్ ఏమవుద్దండి? యాంథ్రోపాలజీ. ఇక్కడ ఏదో ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాడు కదా! అని చెప్పి మన ఆన్సర్ ఎలిమినేట్ చేయడం కాదు. అన్ని ఆప్షన్‌లు తెలుసుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడ ఆర్ఆర్‌బీ జేఈ 29/5/2019 షిఫ్ట్ 1లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా? ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇచ్చాడు. యాంథ్రోపాలజీ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ జువాలజీ క్లోజ్‌లీ రిలేటెడ్ టు ది స్టడీ ఆఫ్ సోషియాలజీ హ్యూమన్ రైట్స్. సో, మనకి ఇవన్నీ గూడా మానవుని యొక్క తెగల గురించి అధ్యయనం చేసేదానికి యాంథ్రోపాలజీ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ద స్టడీ ఆఫ్ డిసీజెస్ ఓకేనా? స్టడీ ఆఫ్ డిసీజెస్
చూడండి, ఇన్ ప్లాంట్స్ మొక్కల్లో ఉన్నటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అధ్యయనం చేయడం. ఓకేనా? చూడండి, ద స్టడీ ఆఫ్ డిసీజెస్ ఇన్ ప్లాంట్స్ అండ్ ద వే ఇన్ విచ్ ప్లాంట్స్ రెసిస్ట్ ఆర్ కోప్ విత్ ఇన్ఫెక్షన్ ఈజ్ కాల్డ్. ఏం లేదండి. మొక్కలలో వచ్చినటువంటి వ్యాధుల గురించి, ఓకేనా, మొక్కల్లో ఉన్నటువంటి వ్యాధుల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? అదేవిధంగా ఆ మొక్కలు వ్యాధుల నుంచి ఎలా కాపాడుకోగలుగుతాయి? ఓకేనా, అంటే ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది చూడండి. మొక్కలు, మొక్కలకు సంబంధించిన వ్యాధులు, వ్యాధుల నుంచి రక్షించుకునే దాని గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? అందరూ కన్‌ఫ్యూజ్ అయిపోయి ఫస్ట్ ఎప్పుడు కూడా ఏ ఆప్షన్ పెట్టేస్తారు. ఎందుకంటే వ్యాధుల గురించి అధ్యయనం చేయడాన్ని పాథాలజీ అంటారు కాబట్టి. ఆబ్వియస్‌లీ ఇది రాంగ్. మొక్కలు అని ఎప్పుడొచ్చినా గానీ మీరు గుర్తుపెట్టుకోండి, పీహెచ్‌వైటీఓ అనే పదం ముందు రావాలి. ఓకేనా? సో, తర్వాత ఫిజియాలజీ, శరీర ధర్మశాస్త్రం, అంటే శరీరంలో అవయవాలన్నీ ఎలా పనిచేస్తున్నాయి లేదో పనితీరు గురించి అధ్యయనం చేయడాన్ని ఫిజియాలజీ అంటారు. సో, ఇట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్, ఫైటోపాథాలజీ ఇక్కడ చూడండి. తర్వాత ఫోటోమార్ఫోజెనిసిస్ అని చెప్పి ఒకటి ఇచ్చాడు. ఫోటోమార్ఫోజెనిసిస్, ఫోటో అంటే లైట్, మార్ఫో అంటే స్వరూప శాస్త్రం, జెనిసిస్ అంటే పుట్టడం. అంటే కాంతి ద్వారా మొక్కలు లేదా జీవుల్లో వచ్చిన మార్పుల గురించి అధ్యయనం చేయడం ఇది. సో దిస్ ఈజ్ రాంగ్. మరి ఫైటో అని వస్తే మొక్కలు అన్నాం కదా, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ హియర్. ఓకేనండి, రైట్. తర్వాత తర్వాత క్వశ్చన్ ఏంటి చూద్దామా? తర్వాత క్వశ్చన్, అండర్ విచ్ బ్రాంచ్, చూడండి, అండర్ which branch of the soil science is the study of effect of soil on living things. ఏ లేదండి, మనకి ఏంటంటే ఆ జీవులు, సజీవులు అనేవి ఏవైతే ఉన్నాయో, సజీవుల మీద సజీవులు లేదా జీవులు అనేవి ఏవైతే ఉన్నాయో, జీవుల మీద నేలకు సంబంధించినటువంటి ప్రభావిత అంశాలు జీవుల మీద చూపించడాన్ని ఏమంటారు? మరొకసారి చూడండి, అండర్ విచ్ బ్రాంచ్ ఆఫ్ ద సాయిల్ సైన్స్. సాయిల్ అంటే నేల, నేలకు అంటే మృత్తికా శాస్త్రం అంటారు. సాయిల్ సైన్స్ అంటే నేలకు సంబంధించిన అధ్యయనం సాయిల్ సైన్స్. ఈ సాయిల్ సైన్స్‌లోని ఏ బ్రాంచ్ అంట, ఓకేనా, ఏ బ్రాంచ్ అనేది ఏదైతే ఉందో ఆ ఏ బ్రాంచ్ ప్రాణంతో ఉన్నటువంటి జీవులు లేదా సజీవుల మీద నేల చూపించే ప్రభావం గురించి అధ్యయనం చేస్తుందన్నాడు. సో, ఆప్షన్ 1 ఆండ్రాలజీ. ఆండ్రాలజీ అంటే ఏంటంటే పురుషులకు సంబంధించినటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి అధ్యయనం చేయడం ఆండ్రాలజీ. సెకండ్‌ది ఎడఫాలజీ. ఓకేనా. థర్డ్‌ది అగ్రోబయాలజీ. అగ్రో అంటే వ్యవసాయం, బయాలజీ అంటే జీవశాస్త్రం. వ్యవసాయ జీవశాస్త్రం, వ్యవసాయానికి సంబంధించి అధ్యయనం చేయడం అగ్రోబయాలజీ. తర్వాత మనకి ఇక్కడ జాగ్రత్తగా ఉంది. ఎడఫాలజీ అని చెప్పి అన్నాడు. సో, ఎడఫాలజీ అనేది ఏదైతే ఉందో మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు అంటే ఇది సాయిల్‌కి చూడండి, ఎడఫాలజీ అనేది ఏదైతే సాయిల్‌కి సంబంధించిన అధ్యయనంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. మరి అన్నట్టు ఈ డెస్మాలజీ అన్నాం కదా! డెస్మాలజీ అంటే లెగమెంట్స్ మన ఎముకలకు సంబంధించిన లెగమెంట్స్ ఏవైతే ఉన్నాయో, లెగమెంట్స్ అంటే ఏంటి? ఎముకని కలిపి పట్టి ఉంచున్నటువంటి పట్టి వంటి నిర్మాణం. దాన్ని లెగమెంట్ అంటారు. లెగమెంట్స్ గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? డెస్మాలజీ అని చెప్పి పిలుస్తారు. ఓకేనా. సో, ఇది ఎప్పుడు ఇచ్చాడండి? ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ స్టేజ్ ఫస్ట్ 28/4/2016 షిఫ్ట్ 3లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా. తర్వాత, తర్వాత మనం తీసుకుంటే తర్వాత ప్రశ్న ఏంటండి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్రాంచ్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ మెడిసిన్ దట్ డీల్స్ విత్ స్పెసిఫిక్ డిసీజెస్ అండ్ కండిషన్స్ ఆఫ్ మెన్. ఇప్పుడు సింపుల్. ఇక్కడ మెన్ అంటే మగవాడు. మగవాడు గురించి అధ్యయనం చేస్తే మనం ఏమంటారంటే ఇక్కడ యాండ్రాలజీ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం? యాండ్రాలజీ. ఆల్రెడీ ముందు బిట్స్‌లో డిస్కస్ చేశాం. ఓకేనా. రైట్. తర్వాత చూడండి, ఇక్కడ మనకి ఇంకా మిగతా ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఒకసారి మిగతా ఆప్షన్స్ చూడండి. ఓకేనా. మిగతా ఆప్షన్స్‌లో బయో ఎకాలజీ అన్నాడు. బయో ఎకాలజీ అంటే ఏంటంటే జీవులు చుట్టూ ఉన్నటువంటి పర్యావరణం ఏదైతే ఉందో, ఈ పర్యావరణంలోని వీటి యొక్క సంబంధాలు ఎలా ఉన్నాయి దాని గురించి అధ్యయనం చేయడం బయో ఎకాలజీ అంటారు. తర్వాత యాస్ట్రాలజీ అన్నారు. క్రేఫిష్ గురించి అధ్యయనం చేయడం ఏమంటారంటే మనకి యాస్ట్రాలజీ అని చెప్పి మనం పిలుస్తాం. ఓకేనా. మరిన్ని క్వెషన్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. రైట్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మనకి బయాలజీ క్లాసెస్ గానీ, బయాలజీ పీడిఎఫ్ గానీ కావాలంటే కనుక ఉగాది సందర్భంగా ఆఫర్స్ పెట్టడం జరిగింది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులైతే గనక మీరు తీసుకోవచ్చు. ఏదన్నా గానీ 50 రూపీస్‌తోనే పెట్టా. 3 మంత్స్ డ్యూరేషన్. ఓకేనా. రైట్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.